కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తీస్తారో అంత కాంట్రవర్సీ అయి రిలీజ్ చేయడానికి చుక్కలు కనపడతాయి. ఆ కాంట్రవర్సీ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం బాబాయ్. కేరళ స్టోరీ. కేరళలో అయితే ఈ సినిమాని బ్యానే చేశారు. ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ కి యాంటీగా ఉంది కాబట్టి. అండ్ ఏదో కప్పిపుచ్చినట్లు అని చాలా గొడవలు కాంట్రవర్సీలు అయి మొన్న ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ సినిమా నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ కొమర్రం పులి. కొమరం అనే నాయకుడి నేమ్ పెట్టారని దాని గురించి కార్యకర్తలు కొంచెం కాంట్రవర్సీ గొడవలు చేయడం వల్ల కొమర్రం నేమ్ తీసి ఆ సినిమాకి పులి అనే టైటిల్ పెట్టారు. నెక్స్ట్ దేనికైనా రెడీ. ఎంత కామెడీ ఉందో అంత కాంట్రవర్సీ అయింది సినిమా. బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు ఆ రోల్ ఎలా చేస్తారు, ఆ గెటప్ లో హీరోయిన్ ని నగ్నంగా చూసే సీన్ ఏంటి అని మోహన్ బాబు ఇంటి దగ్గర గోల చేసి సినిమా మొత్తం కాంట్రవర్సీకి గురైంది. నెక్స్ట్ అర్జున్ రెడ్డి. కొందరు రాజకీయ నాయకులు కొందరు నాయకులు ఇలాంటి సినిమాలు రాకూడదని పోస్టర్లు చింపేశారు. మహిళా సంఘాలు స్ట్రైకులు కూడా చేశారు. కొందరైతే ఈ సినిమా ఎలా రిలీజ్ అయిద్దో ఖబర్దార్ అన్నారు. ఆ కిస్ సీన్స్ రొమాన్సీస్ కి అప్పట్లో వేరే లెవెల్ కాంట్రవర్సీ కింగ్ అయింది అర్జున్ రెడ్డి మూవీ. నెక్స్ట్ డీజే. గుడిలో బడిలో పాటకి బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళతో గొడవ జరిగి చాలా కాంట్రవర్సీ అయి సినిమా మీద కూడా చాలా ప్రభావం చూపింది బాబాయ్. హరీష్ శంకర్ గారు ప్రెస్ ముందుకు వచ్చి మరి తన వేదనని చెప్పుకొని కొన్ని రోజులు ఏడ్చారంట కూడా. నెక్స్ట్ గద్దలకొండ గణేష్. ఈ సినిమా రిలీజ్ అయ్యే ఒక్క రోజు ముందు ఆ సినిమాకి ఉన్న వాల్మీకి అనే టైటిల్ తీసేసి గద్దలకొండ గణేష్ గా టైటిల్ చేంజ్ చేశారు. వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ త్రిపుల్ ఆర్. ఎన్టీఆర్ అన్న ముస్లిం గెటప్ లో టోపీ పెట్టుకొని వస్తారు కదా, ఆ గెటప్ గురించి ఆదివాసీలు కొమరం భీం జిల్లా వాళ్ళు కొన్ని రోజులు చాలా ఇష్యూ నడిచింది. ఆ తర్వాత అలా సర్దుబాటు అయింది. నెక్స్ట్ బాహుబలి 1 కేమో సత్యరాజ్ గురించి ఏదో కర్ణాటకలో రిలీజ్ ఆపాలని గొడవలై అది ఇది అని చాలా కాంట్రవర్సీలు జరిగాయి బాహుబలి 1 మూవీకి. బాహుబలి 2 కేమో రిలీజ్ అయ్యాక కట్టప్ప ఒక డైలాగ్ చెప్తారు కదా, కటిక చీకట్లో కూడా వెలుగు నింపగల మేధాశక్తి ఉన్న అమరేంద్రుడి కొడుకు నువ్వు అని. ఆ డైలాగ్ కొందరి కమ్యూనిటీలని కించపరిచిందని కాంట్రవర్సీకి గురై కోర్టు కూడా వెళ్లాల్సి వచ్చింది అనమాట. ఇలా చూసుకుంటూ పోతే ఎక్కువ కాంట్రవర్సీలు జరిగేవి ఆర్జీవ్ మూవీస్ ఉంటాయి. అందుకే ప్రత్యేకంగా నేను చెప్పలేదు. అంతెందుకు మొన్న వచ్చిన ఆర్జీవీస్ వ్యూహం కానీ, వేరే డైరెక్టర్ తీసిన యాత్ర 2 మూవీ కానీ, రాజధాని ఫైల్స్ కూడా ఎన్నో కాంట్రవర్సీలు అయ్యి ఏదో ఒక షో నడిచి అలా వెళ్లిపోయాయి. ఇది గైస్ నాకు తెలిసిన కాంట్రవర్సీ మూవీస్ ఏంటో నేను చెప్పాను. నేనేవైనా మిస్ అయి ఉంటే లేదంటే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కూడా చేసేద్దాం. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న గంటను కూడా ఆన్ లో ఉంచుకోండి. అలా ఉంటది.